నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా స్వామి ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్పూర్ లో ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేసే దిశగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. రాజేకు మాదిక ఎంఆర్పిఎస్ కృష్ణమాదికి కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధర్మసాగర్ కేంద్రంలో బీసీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటారు, ఎవరో వచ్చి ఎవరో మాట్లాడితే నేను ఊరుకుంటానంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని రాజయ్య ప్రస్తుతానికైతే ఆయనకు 115 ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులలో కూడా ఆయనకు చోటు దక్కకుండా పోయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక మనో ఆవేదనకు గురవుతున్న పరిస్థితిగా కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ స్టేషన్ రాజయ్య మాత్రం ఎమ్మెల్యే కొనసాగుతున్నాయి. చెక్కుల పంపిణీ విషయంలో ధర్మసాగర్ మండలంలోని ఒక కార్యక్రమం ఉద్దేశించి కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ లో ప్రజలే నా దేవుళ్ళు, స్టేషన్ గన్పూరే నా నియోజకమే నా గుడి అని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ నేను అంటే ఉంటా, నాకు కేసీఆర్ దేవుడు ఆయన వరం ఇస్తాడని చెప్పి కూడా ఒక పెద్ద ఆశతోని కూడా ఒక టీం చూపించిన పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రజల వెంటే ఉంటా అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసిన ఒక శాఖలతో కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా ఒకవేళ టికెట్ ఆశ విధంగా రాకపోతే మాత్రము ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి కేసీఆర్ స్థానంలో కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనుక చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా స్టేషన్ గన్పూర్ లో ప్రస్తుతానికైతే ఇప్పుడు అభ్యర్థి ప్రకటించిన కడియం శ్రీహారి మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అతను ఎస్సీ ఉపకుల బైండ్ల కులానికి చెందిన వాళ్ళు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఒక స్వార్థం, ఒక 40 సంవత్సరాల జీవిత చరిత్ర, రాజకీయ జీవిత కలిగిన కడియం శ్రీహారి ఒక మాదిగ కులస్తులకు సపోర్ట్ చేయకుండా కూడా ఆయన స్వార్థాన్ని కూడా ఎమ్మెల్సీ ఉండగానే కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గట్ల అనుకోని కేసీఆర్ అధిష్టానంలో కూడా కేసీఆర్ ద్వారా మొత్తానికైతే ఆయన అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా కొంచెము ఆయనకు సపోర్ట్ చేయకుండా అంటే మాదిగలకు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి చేయడం జరిగింది. ఇవాళ మొత్తం అట్టా ఓటర్లో కూడా ఆయన ఎంఎస్పీ కూడా అంటే మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్షులు కొనసాగుతున్న మందకృష్ణ మాదిగ కూడా అట్టా ఓటర్లో ప్రెస్ మీట్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా రాజయ్యన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్ జిల్లాలో కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు కానీ కనీసం బీసీ అంటే ఎస్సీ వర్గానికి సామాజిక వర్గానికి చెందిన మాదిగకి చెందిన కాటికొండ రాజుకు టికెట్ ఇవ్వకపోవడం కారణం ఏంటని చెప్పి కూడా వాళ్ళు ఎంఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయితే మందకృష్ణ మాదిగ అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఘటన వ్యాఖ్యారు మొత్తాన్ని బీసీ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగ్గకుండా కేవలము 1% ఉన్న ఎల్లమలకే 40% అంటే కేటాయించుడు కూడా మేము అతన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎట్లాగైనా కూడా స్టేషన్ గన్పూర్ వర్గంలో కూడా మాదిగ జాతి అంటే 40% ఉన్న మాదిగ కులస్తులకు టికెట్ కేటాయించాలని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థకు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఒక కఠిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే రాజయ్య కూడా ఆయనకు అనుగుణంగానే రాజయ్య గతంలో బర్తరఫ్ చేసిన ఉప ముఖ్యమంత్రికి వెంటనే ఆయన కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాంటి స్వార్థ రాజకీయాలు మాపోవాలి. బీసీ అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కూడా ఎస్సీలో అంటే మాదిగ జాతి 40% ఉన్నందున కూడా మాదిగ జాతులకే కేటాయించాలి, ఎస్సీ ఉపకులాలకు కేటాయించకుండా సపోర్ట్ చేయాలని చెప్పి కడియం శ్రీహారిని వ్యాఖ్యానించడం జరిగింది. కడియం శ్రీహారి ప్రస్తుతానికి అయితే మాత్రం ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాతనే కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించాలని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థ అధ్యక్షుడు మందకృష్ణ మాది ఒక వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజయ్య కూడా ఆయన నూతన ఉత్సవం మాదిగ జాతి నా వెంటే ఉన్నారని చెప్పి కూడా నేను ప్రజలు కోరుకుంటే కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా ఇవాళ చెప్పుల పంపిణీ క్రమంలో కూడా ఘటన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు రైట్ స్వామి, ఎక్కువగా చూసుకున్నట్లయితే రాజయ్య టికెట్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకి టికెట్ రాకపోవడానికి కారణం తెలుస్తుంది. నిజంగా దీంట్లో ఆరోపణలు మాత్రమే అంటే ఎంతో ఆరోపణలు, కానీ కేవలము రాజయ్య మీదే టికెట్ రాకపోవడానికి గల కారణం ఏంటి?
రైట్ వాళ్ళను మొత్తానికైతే దళిత సామాజిక వర్గానికి చెందిన ఇప్పుడు మొత్తానికి చెందిన రాష్ట్రంలో కూడా హుజరాబాద్ ఆయన మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ప్లేస్ లో ఆ మంత్రి స్థానాన్ని కూడా ఒక బీసీ వర్గానికి ఇవ్వకుండా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పి కూడా ఇలా ఎంఆర్పిఎస్ వ్యవస్థ అధ్యక్షుడు కూడా మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానం జరిగింది. అట్లాగే కూడా రాజయ్య కూడా అంటే అంటే ఈయన సామాజిక బీసీ వర్గం అంటే ఎస్సీ మాదిగ కులస్తులకు చెందిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ అతన్ని కేటాయించకుండా కూడా సామాజిక అంటే ఒక ఎస్సీలను చూసి కూడా ఒక బీసీ సామాజిక వర్గాలను కూడా ఇవ్వకుండా కూడా ఆ కడిశ్రీహారి 40 సంవత్సరాల జీవిత చరిత్ర రాజకీయ అనుభవం కలిగిన కడిశ్రీహారికి ఎమ్మెల్సీ పదవి ఉండగానే కూడా ఈ ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని చెప్పి కూడా ఇవాళ ఎమ్మెల్సీ అంటే దళిత సంఘాలు అయితే మండిపడుతున్నాయని చెప్పుకోవచ్చు వారు. రైట్ స్వామి, చూసుకున్నట్లయితే ఈరోజు రాజీ చేసిన వ్యాఖ్యలు ఒక మాట గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఎవరో వచ్చి కుప్ప మీద కూర్చుంటే నేనెలా ఊరుకుంటాను, అన్నీ చేసి ఇప్పుడు ఎవరో తింటే దీన్ని నేనెలా ఊరుకుంటానన్న మాటలు అని తర్వాత రేపు మాపం మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుంది అని అయితే వ్యాఖ్యానించారు. ఒక రకంగా దీన్ని చూస్తే ఇండైరెక్ట్ గా అధికార పార్టీకి వాడుతున్నట్లే అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అరుణ్. ఇప్పుడు మొత్తానికైతే ఆయనకు టికెట్ కేటాయించకుండా తెలంగాణ సిల్లించేటప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు, తెలంగాణ ఉద్యమం మొదలప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న కాకుండా రాజయ్యను కూడా ఆయన రాజీనామా చేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదై ఉద్యమాల్లో పాల్గొని ఉన్న రాజయ్యకు ఇంత జరగడం కూడా ఆయన ఒక కార్యకర్తలే కావచ్చు ఎస్సీ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం కూడా ఆయనకు అంటే ప్రోత్సాహం లభిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఒక రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజులలో కూడా ఇప్పుడు ఆయనకు ఎలా ఒక పదవి రాకపోతే మాత్రం ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ నుంచి ఇండిపెండెంట్ గా ఏసీ కూడా తెలంగాణకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక చెప్పబెట్టుగా ఉండే విధంగా కూడా రాజయ్య ఒక రాజా అయితే మాత్రం అంటే దాన్ని ఏమంటారంటే ఒక ప్రధానమైన ఒక సంచలనంగా ఆయన రాజయ్య తీరు మార చెప్పుకోవచ్చు.